సో రైతులకు శుభవార్త అయితే చెప్పడం జరిగింది. రుణమాఫీపై సర్కార్ కసరత్తు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఏర్పాట్లు. బ్యాంకులతో ఇప్పటికే చర్చించిన సీఎం. రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే బ్యాంకులతో దీనిపై చర్చించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాల మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. గతంలో ₹1,00,000 వరకు పంట రుణాల మాఫీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ రుణమాఫీ చేసేందుకు రకరకాల కొర్రీలు అయితే పెట్టిందని ఎన్నికల ముందు కాంగ్రెస్ పదే ఆరోపణలు గుప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 40.66 లక్షల మంది రైతులకు 25,000 కోట్లు, దాదాపు 26,000 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని కొర్రీ పెట్టి లబ్ధిదారుల సంఖ్యను కుదించిందని కూడా ధ్వజమెత్తింది. మరోవైపు 5 ఏళ్ల పాటు వంతులు వారీగా రుణమాఫీ నిధులు విడుదల చేసినప్పటి ప్రభుత్వం చివరకు కేవలం 23 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ అయితే చేసినట్టుగా క్లియర్గా ఆధారాలు కూడా లెక్కలు అయితే తేల్చినట్టుగా సమాచారం. దాదాపు 14 లక్షల మంది రైతులకు రుణమాఫీ సొమ్ము ఎగవేసినట్లుగా కూడా లెక్కగట్టారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన తప్పులు జరగకుండా అర్హులైన రైతులందరికీ కూడా రుణమాఫీ చేసే ప్రతిపాదనపై మొదటి 100 రోజుల్లోనే కసరత్తు మొదలుపెట్టినట్టు అధికారులు అయితే చెప్తూ ఉన్నారన్నమాట. సో చూసారు కదా, రుణమాఫీకి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మాకు లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీకు రుణమాఫీకి సంబంధించి అప్డేట్ రకాల వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.